నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. స్వాతి నక్షత్ర జాతకులు ఏ మహర్దశ వీళ్ళకి యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది, అంటే ఆ మహర్దశ ఎన్నేళ్లకు వస్తుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. అది వివాహం గురించి, అలాగే సెటిల్మెంట్ గురించి, కెరియర్ సెటిల్మెంట్ గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్వాతి నక్షత్రం, రాహు గారి నక్షత్రం. చెప్పండి, ఎలా ఉంటారు వీళ్ళు? తప్పకుండా రాహు నక్షత్రం గనక కొంచెం మాయలోకి మా తర్వాత ఇబ్బంది పడడానికి రెడీగా ఉండే నక్షత్రాలు ఇవి. భయానికి, ఆందోళనకి గురే నక్షత్రాలు. అంటే ఒక సిచ్యువేషన్ వస్తే తట్టుకునే శక్తి ఉండే శక్తి కాదు వీళ్ళది. ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోయే సిచ్యువేషన్ ఉండదు కొంతమందికి, తప్పించుకునే సిచ్యువేషన్ ఉంటుంది. దాన్ని ఏదో ఒకటి మాయ చేసి మతలబ్ చేసి మసిపూసి మారడికాయ చేస్తారన్నట్టు అలాంటి చేసే లక్షణంగా ఉండదు. ఈ స్వాతి ధైర్యంగా నక్షత్రం ఎదుర్కొనే ధైర్యం చాలా తక్కువ ఉండే, చాలా తక్కువ మంది ధైర్యంగా ఉన్న వాళ్ళు మనం వేళ లెక్క పెట్టచ్చు. స్వాతి నక్షత్రంలో ధైర్యంగా మాట్లాడేవాళ్ళు. చూడడానికి రాహు నక్షత్రం అంత పవర్ఫుల్ నక్షత్రం అనుకుంటా కానీ మాట తీరు, వాయిస్ బడబడ ఉంటుంది. కానీ లోపలంతా ఏం పైన ఉండదు. పటారం. అంతే. ఇది స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రానికి జాతకం ఖచ్చితంగా బాగుండాలి. లేకపోతే వీళ్ళకొచ్చే దశలు చాలా ఇబ్బంది పడుతుంది. జాతకంలో గురువు యోగకారకుడై ఉండాలి ఖచ్చితంగా. రవి యోగకారకుడై ఉండాలి. తర్వాత శని భగవాన్ యోగకారకుడై, ఎవరైనా యోగకారకుడైన బలమైన గ్రహం ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయో శని భగవానుడు, గురువు. అసలు వీళ్ళకి అన్ని పెద్ద పెద్ద ఇవే కదా మహర్దశలు. మహాదశ పెద్ద రాహు మహర్దశ, గురు మహర్దశ, శని శని, మహాదశ, బుధ. బుధ మహాదశ. ఆ, వీటిలో ఏదో ఒక దశ వీళ్ళకి యోగించకపోతే ఉమ్, ఇబ్బంది పడతారు. జాతకంలో యోగాలు లేకపోతే చాలా మందికి లైఫ్ ఎటెళ్తుందో తెలియదు. అరే అది ఆ సిచ్యువేషన్ తట్టుకోలేక చదవని ఇన్ని పూజలు చేస్తామో, ఎన్ని కార్యక్రమాలు చేస్తాం, అయినా మాకు సెట్ అవ్వట్లేదు అంటారు. సెట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే దశలు బాలినప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు. అది మెయిన్ ప్రాబ్లం. ఈ స్వాతి నక్షత్రానికి మా రాహు మాసంతో స్టార్ట్ అవుతుంది లైఫ్. ఫస్ట్ పాదం అయితే రాహు మాసం 18 ఏళ్ళు ఉంటుంది. లేదు అంటే అలా డివైడ్ చేసాం కదా, మనకి కనీసం 9 ఏళ్ళ దాకా ఉంటుంది. 9 ఏళ్ళు ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ఉమ్, తీసిన ఇంకా తీస్తారు. తర్వాత గురువు. వచ్చేది గురుమాదశ. ఉమ్, గురువు యోగకారకుడు కాకపోతే ఎడ్యుకేషన్ మొత్తం పోతుంది. చదువు 16 అనేది years. ఉండదు. ఉమ్, చదవడం చాలా తక్కువ. గురువు యోగించాడా చదువు వస్తుంది. ఉమ్, చదువు కోసం ఉద్యోగం తెచ్చుకొని ఒక ఉద్యోగం చేసి ఒక ఉన్నత అధికారంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే శని మహాదశ. ఉమ్, శని మహాదశ యోగించిన ఒక గవర్నమెంట్ జాబ్స్లో పెద్ద పెద్ద ఆఫీసర్స్కి వాళ్ళ వచ్చి ఆయన ఉద్యోగం చేసి సంతకం పెట్టి వెళ్ళిపోయే ఉద్యోగాలన్నీ శని మహాదశ యోగిస్తేనే రావచ్చు స్వాతి నక్షత్రానికి. ఉమ్, గవర్నమెంట్ జాబ్స్లో మంచి సెటిల్మెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది శని యోగకారకుడు అయితే. ఉమ్. లైఫ్ బాగుంటుంది. సో గురువులో శని భగవాన్ వచ్చినప్పుడు కూడా జాబ్స్ వస్తాయి. జాబ్స్ వస్తాయి. వస్తాయి ఉమ్. చాలా బ్రహ్మాండంగా వస్తాయి గవర్నమెంట్ జాబ్స్. అంటే గురువు యోగిస్తున్నాడు, అంతదశ శని యోగిస్తున్నాడు, అంటే సినిమా దశ యోగించదు వాళ్ళకి. ఇంకా ఉమ్, గురువు దశ యోగిస్తుంది అంటే సినిమా దశ యోగించదు. yeah. అప్పుడు శని అంతర్దశ యోగిస్తుంది. ఉమ్, సో గురువులో శని అంతర్దశ వస్తే యోగిస్తుంది. గురువులో రాహు అంతర్దశ కూడా యోగిస్తుంది. చాలా మంది ఫారెన్ టూర్స్కి వెళ్ళిపోవడం, ఫారెన్ లో సెటిల్ అవ్వడానికి కారణం కూడా రాహు. గురువు రాహు అంతర్దశ వచ్చినప్పుడు వెళ్తారు వీళ్ళు. అవును. ఆ యోగాలు వీళ్ళకి జరుగుతాయి. ఉమ్, కానీ ఎంత వెళ్ళినా ఏం చేసినా సరే వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే లైఫ్లో ఏ విషయాన్ని సిచ్యువేషన్ ఎదుర్కోవాలన్నప్పుడు కొంచెం భయం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దాన్ని తప్పించుకోవడానికి అబద్ధమని చెప్తారు, మోసమైన చేసేస్తారు. ఇంకా ఆ సిచ్యువేషన్ బట్టి, డిమాండ్స్ బట్టి అలా చేసేస్తారు వాళ్ళు. ఇది జాతకంలో యోగాలు. సో జాతకం బాగాలేదు అంటే చాలా సఫర్ అయిన వాళ్ళు వీళ్ళే. అరే చాలా వంట చేసుకుంటూ బతికే వాళ్ళు కూడా వీళ్ళే స్వాతి నక్షత్రం వాళ్ళే. మరి చాలా తక్కువ మంది. అంటే చాలా మంది మనం వంట వాళ్ళని నేను తీసుకున్నాను, దానికంటే తక్కువ మంది కేటగిరీలో ఉంటారు. ఇంకెంత మించి కేటగిరీకి ఏం వెళ్తాం కానీ అంత చెప్తున్నా. ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే కష్టపడి బాగా బాగా కష్టపడి గానగెద్దు చాకరీ అంటే గొడ్డులా కష్టపడతారు, డబ్బులు రావు. ఇప్పుడు మనం ఎంత కష్టపడతా దానికి ఫలితం ఏంటంటే స్మార్ట్ వర్క్స్ చేసి సంపాదిస్తారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ జాబ్స్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. ఇంట్లో పని చేసే పనమ్మ ఇల్లంతా మొత్తం నా 10 ఏళ్ళు 15 ఏళ్ళు పని చేస్తుంది, ఆమెకి 20,000 జీతం వస్తుంది మొత్తం అంత కలిపితే. కానీ మనిషి అయితే కష్టపడుతుంది గడ్డ ఇడ్లీ నక్షత్రాలకి ఇవి పడతాయి. జాతకాలు గ్రహాలు యోగకారకం కాకపోతే ఇబ్బందులు పడతారు. యోగం ఉంటే బాగుంటుంది. మెయిన్ ఏది అంటే ఎడ్యుకేషన్ బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చిన్నప్పుడు పిల్లలకి పుట్టగానే అక్కడి నుంచి దశలు ఏమో నడుస్తే చూసుకోవాలి. 12 ఏళ్ళ వరకు జాతకం చూడకూడదు.
అది వేరే విషయం. ఉమ్, జాతక ఉమ్. చక్రం వేయకూడదు. వేయకూడదు. ఒక ఆరోగ్యానికి సంబంధించి చూసుకోవాలి. తెలుసుకోవచ్చు కదా. చూసుకోవచ్చు. జాతకం చూసుకోవచ్చు. చక్రం వేయనీరు. ఉమ్. మనం పూర్వం చక్రం వేసేవాళ్ళు కాదు. ఎందుకు వేయకూడదు అంటే ఆ చక్రం ఎక్కడ పెడతాం తీసుకెళ్ళి, ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాం. అలా పెట్టకూడదు. గ్రహాలన్నీ కొంచెం దేవుడి రూమ్‌లో ఒక మందిరంలో పెట్టాలి. ఇవాళ దేవుడి మందిరాలు అన్ని చిన్న బాక్సుల్లో వచ్చాయి దేవుడి మందిరాలు. ఇంకా ఆ ప్లేస్‌లో దేవుడిని పెట్టడమే ప్లేస్ చిన్నగా. ఇంక ఇవి ఎక్కడ పత్రాలు పెడతాం? ఏం పెడతారు? కష్టం అవుతుంది. ఉమ్. అందుకని ఏంటంటే రాసి పెట్టుకోవాలి. ఒక బుక్‌లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ రాసుకొని, సో ఏ దశలో వీళ్ళకి ఏం చేయాలి అని తెలుసుకోవాలి. స్వాతి నక్షత్రం మెయిన్ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మా అబ్బాయికి ఎప్పుడెప్పుడు యోగిస్తది అసలు. దాన్ని బట్టి ఏం చదివించాలి. చాలామంది మెడిసిన్ చదువుతాను చెప్తారు. చాలా మంది డాక్టర్స్ చదువుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక మాయ. అది రాహు నక్షత్రం కదా, మేము సేవ చేస్తాం. లేకపోతే మేము డాక్టర్ చదువుతాం. మేము ప్రజలకు సేవ చేస్తాం. లేదా రాజకీయాల్లోకి వెళ్తాం. ఇదే మాట్లాడతారు పిల్లలు. సో వీళ్ళు ఏమనుకుంటారు, తల్లిదండ్రులు వీడికి మంచి ఆలోచన ఉన్నాయి, మంచి అవగాహన ఉంది అని చెప్పి ఖర్చు పెడతారు. కానీ యోగం దశ లేనప్పుడు వృధా అవుతుంది. దాన్ని మనం చూసుకోవాలి. చాలా ఇంజనీరింగ్ చేస్తారు. ఇంజనీరింగ్ చేసి నేను మొత్తం ఇలాగా ఫ్లాట్స్ కట్టి ఫ్రీగా పంచాలి అన్న కోరికలు. ఫ్రీగా ఇస్తాను నేను ఫ్లాట్స్ అందరికీ. సో నేను తక్కువ రేట్లో బడ్జెట్లో కడతాను ఫ్లాట్స్ అని చెప్తే పిల్లలు చెప్తుంటారు. సో మంచి మనస్తత్వమే, ఆలోచన బాగుంటుంది. కానీ అది ఆచరణలో రావడానికి దశలు యోగించాలి. సో ఆచరణ ఎందుకు రాలేదు అంటే దశలు బాగాలేవని అర్థం. ఇందులో స్వాతి నక్షత్రం వాళ్ళు మంచి వాళ్ళు కాదు. దశలు బాలినప్పుడు ఈ నక్షత్రం వాళ్ళు భయంతో చేసే పనులు కొంతమంది, చాలా మంది ఇంట్లోని పెళ్లి చేసుకొని నచ్చకపోతే చెప్పకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు. అండ్ నచ్చలేదు అని ఫేస్ చెప్పడానికి వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తారు. అంత మొహమాటం అంట వాళ్ళకి. భయం చెప్తే అందరూ ఏమంటారు అని భయం. ఫేస్ టు ఫేస్ మనిషికి చెప్పొచ్చు కదా, కనీసం అది కూడా చెప్పరు. ఇలాంటి లక్షణం ఈ స్వాతి నక్షత్రం అనమాట. సో ఆడపిల్లలు కాదు ఇవి, మగపిల్లలకి ఎక్కువ. ఆడపిల్లలు నార్మల్. ఎందుకంటే వాళ్ళ కష్టం ఆటోమేటిక్ గా పేరెంట్స్ పెళ్లి చేసేస్తారు. ఇవాళ రోజు ఇంకా ఆడపిల్లకి అంత స్వేచ్ఛ రాలేదు. వదిలేసే అంత వెళ్ళిపోయేంత లేదు. చెప్తారు కావాలంటే, నాకు ఇష్టం లేదన్నా నేను డివోర్స్ తీసుకోవాలి అనుకుంటాను చెప్తారు. అది లక్షణం వేరు. కానీ అబ్బాయిలు ఆ మార్గం చెప్పలేరు. అది అబ్బాయిలకు ఉన్న లక్షణం. మెయిన్ ఏంటంటే ఈ నక్షత్రాలు మెయిన్ లో సిరీస్ లో మనకి మెయిన్ అబ్బాయిల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. ఎందుకంటే లైఫ్ లో సెటిల్ అవ్వాల్సిన అబ్బాయి. అమ్మాయిది ఏముంది, పెళ్లి చేస్తే అంత హస్బెండ్ చూసుకుంటాడు. చేస్తే అదృష్టం ఉంటే ఈ అమ్మాయి కొంచెం చేస్తుంది, లేకపోతే ఇంట్లో ఉంటుంది. కానీ అబ్బాయికి అలా కాదు కదా, ఇంట్లో ఉంటే కుదరదు కదా, ఎవరు పెళ్లి కూడా చేసుకోరు. ఖచ్చితంగా అబ్బాయి చేసుకోవాలి. సో ఈ అబ్బాయికి చూసుకోవాల్సిన జాతకాలు కంపల్సరీ చూడాలి, దశలు ఎలా ఉన్నాయి అనేది. ఏ టైంలో వివాహం చేస్తే బెటర్, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ? వీళ్ళకి రాహుమాదశ కదా అన్న, 18 years తర్వాత వచ్చింది గురుమాదశ. గురుమాదశలో శని యోగకారకుడు వీళ్ళకి. అప్పుడు వచ్చి చేయాలి. శని భగవాన్ వచ్చి చేస్తే బాగుంటుంది. లేదు అంటే మళ్ళీ గురువులో రాహు వస్తాడు, అది కూడా యోగం వీళ్ళకి, చేయొచ్చు. అది కూడా చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా సాగుతుంది. ఇంకా వాళ్ళ జన్మ నక్షత్రానికి వచ్చిన రాహు గనక యోగిస్తాడు. ఏ ఆరాధన ప్రత్యేకించి జీవితాంతం చేసుకోవాలండి వీళ్ళు? ఖచ్చితంగా దుర్గా ఆరాధన, వనదుర్గా పూజ అని చెప్పేసి వనదుర్గా దేవది ఆలయానికి వెళ్ళడం. వనదుర్గాకి ప్రతి నెల ఒక అమావాస్య రోజు కానీ లేకపోతే అష్టమి రోజు కానీ కొన్ని దేవాలయాల్లో స్పెషల్ పూజ చేస్తారు. అలా చేపిస్తే చాలా చాలా విశేష ఫలితాలు వస్తాయి. సో వనదుర్గాదేవిని వీళ్ళు ఎక్కువ ఆరాధించడం, వనదుర్గాదేవిని పూజించడం మంచిది. దుర్గా అమ్మని చేయొచ్చు, కానీ వనదుర్గ చేస్తే ఇంకొంచెం పవర్ఫుల్ పనిచేస్తుంది, బెటర్ గా పనిచేస్తుంది. స్వాతి నక్షత్ర జాతకులకి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందితే బెటర్ లైఫ్ ఉంటుంది అని చెప్తున్నారు ఈ భాయి చెప్తున్నారు. రైట్ అండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో విశాఖ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా.